నేను ఏమన్నా అంటే ఎవరినేమంటే ఎవరిని కూడా అభిప్రాయపడే మాట జరిగింది పరిస్థితి ఇది. అందుకే ఆ కాంట్రాక్ట్ సిస్టమ్ కాకుండా ఈనాడు ఇల్లు ఎవరి ఇల్లు వాళ్ళే కట్టుకోవాలని చెప్పి 4,50,000 ఇల్లు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆసిఫాబాద్ కూడా మొదటి విడతలో 3,500. లాస్ట్ పేమెంట్ 3,500 మళ్ళీ కూడా ఇప్పుడు 2,000 పేదవాళ్లకు లేని వాళ్ళకి ఏర్పాటు చేస్తాను. ఎక్కడైనా పొరపాటున కనుక ఎవరికైనా లేని వాళ్ళకి ఇచ్చి మనం ఏమంటున్నాం, లేని వాళ్ళకి ఇచ్చి డబ్బులు చేస్తే రాకపోతే మీరు ఎవరైనా బోగస్ ఇల్లు ఇచ్చి ఉంటే మీరు రాతపూర్వకంగా లేని వాళ్ళకి ఇవ్వలేదు, ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు. ఆసిఫాబాద్ రాసివ్వండి, అటువంటి ఎంక్వైరీ చేసి కరెక్ట్ వాళ్ళకి క్యాన్సిల్ చేసి వాళ్ళ పైన చర్యలు తీసుకునే మూడో విషయానికి సంబంధించి మీరు మాట్లాడుకోండి. టెండర్ గురించి ఎప్పుడు జరిగింది? 3 ఏళ్ల కింద 5 కోట్ల రూపాయలు చెప్పిన తర్వాత అది పెంచలేదు, కానీ సిటీలలో కానీ ఇంకా కానీ లక్షల ఇల్లు కట్టారు సార్. పల్లెటూరులో కాలేదు కాబట్టి ఇవాళ మేమంతా తీసుకోలేదు కదా, గవర్నమెంట్ తీసుకోలేదు. ఏం మాట్లాడలేదు. మిమ్మల్ని పల్లెటూ మాట మాట్లాడలే. గతంలో ఆశీర్వాద జరిగితే చెప్పండి తప్ప కొన్ని కాదు. ఓకే, రెండవది మీరు మాట్లాడండి. నేనేమండి ఎవరు మాట్లాడు, మా సోదరి అని మా సోదరి అలాగే ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి నఫీసా బేగం